హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీని లక్ష్మిని కోయదొర వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సహస్ర అక్కడి నుంచి వచ్చేసి పుట్ట దగ్గర కాలు పెట్టి అలా నిలబడి ఆయుస్ పడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా సడన్గా అన్ని బాణాలతో ఇలా వచ్చి ముందు చూస్తూ ఉండగానే అప్పుడు సహస్ర సడన్గా చూసి వాళ్ళందరినీ చూసి భయపడి ఉలిక్కిపడి ఎవరు మీరంతా అని అంటూ భయపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు మేము కోయదొర వాళ్ళం అని అంటూ కొండదొర వాళ్ళమని అంటూ చెప్పగానే మీరేంటి ఇలా నా చుట్టుముట్టారేంటి అని సీరియస్గా సహస్ర అరుస్తుంది. నువ్వు ఏం చేశావో తెలుసా నీకు? పద ఇక్కడ నుంచి అని అంటే నేనేం చేశాను? నా వెంట ఎందుకు వచ్చారు మీరంతా? పొండి ఇక్కడ నుంచి అని సహస్ర అంటుంది. అప్పుడే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, మా దేవతనే ఇక్కడ తొక్కేసి మా మీదే చెలాయిస్తావా? పద మా గూడెం దగ్గరికి తీసుకెళ్దాం, అక్కడ నీకు పంచాయతీ పెట్టేసి నేను ఏం చేస్తామో చూడు అంటే ఏంటి ఇది ఏమైనా మీ అడవా? మాది అని చెప్తున్నారు. ఇది అడవి, ఇది ఎవరిదైనా ఉంటుంది అని సహస్ర అంటుంది. ఇక్కడ ఎవరైనా రాజు ఉన్నాడా? పంచాయతీ పెడతానంటారేంటి అని సహస్ర అంటే చూడు నీ కాళ్ళ దగ్గర ఏముందో చూడు అని అంటే పుట్టకి పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి కదా, ఇదేంటి ఒక అడవికి ఒక చిన్న మట్టి గడ్డకి ఇలా పసుపు కుంకుమలు వేసేసి అమ్మవారంటే సరిపోతుందా? నేను ఒప్పుకోను అని సహస్ర అంటుంది. చూడు నువ్వు చాలా అవమానిస్తున్నావు, పద మా గూడానికి తీసుకెళ్తాం పద అనేసి సహస్రం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ సుభాష్ వాళ్ళ రౌడీలతో వస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి ఇంతసేపు అయినా సరే ఇక్కడ రాలేదేంటి? సుభాష్కి అసలు విహారీ దొరికాడా, చంపాడా లేదా, అసలు ఏ విషయం చెప్పడేంటి అని అంబిక అనుకుంటుంది. ఇక అప్పుడే విహారీ వాళ్ళు ఇక్కడ సహస్ర ఇక్కడ నుంచి వాళ్ళు కోయదేరు వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటే విహారిని లక్ష్మిని ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ కోసం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడేమో అంబిక ఫోన్ చేస్తుంది. ఒకసారి సుభాష్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అని అనుకుని సుభాష్కి ఫోన్ చేస్తుంది. హలో సుభాష్ అని అంటే చెప్పంబిక అంటే వేసేసావా? విహారిని చంపేశావా? ఏంటి ఇంతసేపు అయినా ఫోన్ చేయలేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా అని అంబిక అంటే అప్పుడు సుభాష్ ఇలా అంటాడు, లేదంబిక ఇంకా ఏం చేయలేదు, దొరకలేడు అని అంటూ చెప్పగానే చూడు సుభాష్ ఈసారి మాత్రం వదిలిపెట్టకూడదు, ఇదే మనకి మంచి ఛాన్స్. ఈసారి మిస్ అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ టైం దొరకటం చాలా కష్టం. ఇప్పుడే దొరికి పట్టుకొని చంపేసేయి అని అంటూ ఈ వార్త నేను వినాలి, అంతేకాని దొరకలేదు అనే మాట నువ్వు చెప్పకూడదు అని అంటూ చెప్పగానే సరే అంబిక ఈరోజు ఎలాగైనా వేసేస్తాను అని సుభాష్ చెప్తాడు. సరే అని ఫోన్ పెట్టేయగానే వెనక నుంచి చారుకేశవ ఆ మాటలు విని ఎవరిని చంపాలి అనుకుంటున్నావు అంబిక అని అంటూ వచ్చేస్తాడు అక్కడికి. అంబిక టెన్షన్ పడుతూ వినేశాడా అనుకుని టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఏంటంబిక ఎవరిని చంపబోయావు, ఎవరిని చంపేస్తున్నావు అని అంటూ అడగటంతో ఇంకా అప్పుడు టెన్షన్గా చూస్తూ ఉంటుంది అంబిక. ఏంటి చంపేయాలి, ఈరోజు పని అయిపోవాలి అని అంటున్నావు, అంటే ఎవరిని చంపమంటున్నావు అని అడగటంతో అంబిక ఇలా అనుకుంటుంది, అంటే బావా విహారిని చంపమని ఆ పేరు వినలేదనుకుంటా అని అనుకుని ఏంటి బావా ఏంటి అయినా నువ్వు నా మీద ఫోకస్ చేసావేంటి, నేను అసలు ఏం మాట్లాడితే నీకెందుకు అని అంటూ ఉంటే నువ్వు ఏదేదో చేస్తావని నాకు తెలుసు అంబిక, నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు, అసలు ఎవరిని చంపాలి అనుకుంటున్నావు అని అంటూ అడగటంతో అప్పుడు అంబిక అలాగే చూస్తూ నేను చంపాలనుకోవటం ఏంటి, నేనేమీ అనుకోవట్లేదు అని అంబిక అంటుంది. చారుకేశవ ఇలా అంటాడు, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా అంబిక, నీలాంటి దాన్ని అస్సలు నమ్మకూడదు అని అంటూ ఇలా అంటూ ఉంటే చూడు బావా అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు, నా దగ్గరికి రాకు అని అంటూ సీరియస్గా అంబిక తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ అలాగే లక్ష్మిని ఆ కొండతొర వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడి నుంచి సుభాష్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సడన్గా లక్ష్మిని అలాగే విహారిని తీసుకొని వాళ్ళంతా వెళ్తూ ఉండటం సుభాష్ రౌడీలు చూస్తారు. చూసి రే వాళ్ళని అడవి మనుషులు తీసుకెళ్తున్నారా, ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు వదిలిపెట్టరు కాబట్టి మనకి శ్రమ తగ్గించేస్తారు, అయితే వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళని చంపేస్తారులే, మనం చేతులు దులుపుకొని వెళ్ళిపోవటమే అని సుభాష్ అంటే ఇంకొక రౌడీ అంటాడు, ఒకవేళ చంపకపోతే ఎలాగన్నా అని అనటంతో అవును కదా చంపకపోతే ఎలా అని అంటే లేదు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు అని అంటూ ఇంకొకడు అంటాడు. ఇక అవును వాళ్ళ చేతికి చిక్కితే చంపకుండా వదలరు, మనలాగా వాళ్ళు ఏమైనా రౌడీలు అనుకుంటున్నారా వదిలిపెట్టడానికి, లేదు వాళ్ళు చంపేస్తారు, పదండి మనం వెళ్ళిపోదాం అనేసి ఇంకా సుభాష్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సహస్రం తీసుకొని అటు నుంచి ఇక్కడ వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక సహస్ర తిడుతూ ఉంటుంది వాళ్ళని, వదిలిపెట్టండి నన్ను అనేసి, అయినా సరే వదిలిపెట్టకుండా వాళ్ళు లాక్కొని వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడేమో లక్ష్మికి విహారీని ఇద్దరిని తీసుకొచ్చి
వచ్చాక అప్పుడు జరిగిందంతా అక్కడ ఉన్న పెద్ద దొరికి చెప్తారు వాళ్ళు. చెప్పగానే అయ్యయ్యో మా తరఫున తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి బాబు. ఎందుకంటే ఈ పట్నం మనుషులంతా వచ్చి మా పల్లెటూరి వాళ్ళ ఇక్కడ అడవిలో అంతా పాడు చేస్తున్నారు, మా కల్చర్ని నాశనం చేస్తున్నారు. అందుకనే ఇలా విషప్రయోగం చేయాల్సి వచ్చింది. అందుకు మా తప్పు చాలా ఉంది, మమ్మల్ని క్షమించండి అని అంటూ చెప్పగా అయ్యో అదేం లేదండి, మీరెందుకు క్షమాపణ అడుగుతారు, మీ పని మీరు చేశారు అని అంటూ విహారీ అంటాడు. సరే సరే ఇలా తీసుకురండి, నాటు వైద్యం చేయాలి, అది విషపు బాణం కాబట్టి మీ ప్రాణానికే ప్రమాదం అనేసి అలా కూర్చోండి అని అంటే లక్ష్మి విహారీని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇక ఇద్దరు అలా లక్ష్మి చాలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా విహారీని ఇంకా అలా కూర్చోబెట్టగానే విహారీ టెన్షన్గా నొప్పితో బాధగా ఉంటాడు. ఇక అప్పుడే పసరు మందు తీసుకువచ్చేసి ఇంకా విహారీ చేయికి గాయానికి రుద్దటంతో నొప్పితో విహారీ చాలా విలవిలలాడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే బాబు ఆ అమ్మవారి దగ్గర ఉన్న ఆ కషాయం తీసుకురా, ఈ విరుగుడు మందు తీసుకురా అని చెప్తే సరే అని ఆ మందు తీసుకొచ్చి ఇంకా విహారీకి తాగిస్తారు. అలా తాగిస్తూ ఉంటే అది వామిటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే విహారీ తాగేస్తాడు. ఇంకా మీకు ఏ ప్రాణ హాని జరగదు, ఇంకేం భయం లేదు మీకు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అవును పెళ్లి జరిగింది అంటున్నారు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటున్నారు, మరి అమ్మాయి మెల్లో తాళి లేదేంటి అని అంటూ ఒక ఆవిడ అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అది ఇందాక పొద్దున మేము అడవిలో వస్తున్నప్పుడు ఒక కొమ్మకి తగిలి నా తాళి తెగిపోయింది అని లక్ష్మి చెప్తుంది. అయ్యయ్యో అది చాలా పెద్ద అపచారం అమ్మా, అలా జరగటం మంచిది కాదు, అలా తప్పు జరగకూడదు, తాళి మెల్లోనే ఉండాలి. భర్త తాళి కట్టిన తర్వాత మెల్లో నుంచి తీస్తే భర్తకి ప్రాణానికి హాని, అందుకే నీ పెనివిటికి ఆ బాణం గుచ్చుకుంది అని అంటూ చెప్పేసరికి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. లక్ష్మిని కాపాడటానికి వచ్చి తనకి బాణం గుచ్చుకోవటం, ఆ తర్వాత ఇంకా గుడిలో స్వామీజీ కూడా చెప్తారు కదా, దైవ నిర్ణయాన్ని నువ్వు ధిక్కరించి ఈ తాళిని తీయాలి అనుకుంటున్నావు, ఆ మెళ్ళో ఉన్నంతసేపే నీ ప్రాణానికి మంచి జరుగుతుంది, లేదా నీ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది అని అంటూ స్వామీజీ హెచ్చరిస్తాడు కదా. ఆ విషయాలన్నీ విహారీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇదేంటి అందరూ ఇదే చెప్తున్నారు అన్నట్టుగా విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇలా ఇవ్వమ్మా నీ తాళి, ఇలా ఇవ్వు, నేను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి నీకు ఇస్తాను, నీ భర్త చేత మళ్ళీ కట్టిస్తాము అని చెప్పగానే విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవునే పెనిమిటి, ఆ అమ్మాయికి తెలియక ఇలా చేసింది, తీసుకొని అదే పని చెయ్యు అని ఆయన చెప్పేసరికి ఇక అప్పుడే ఆవిడ ఇలా ఇవ్వమ్మా అని అంటే లక్ష్మి తాళిని తీస్తూ ఉంటుంది. విహారీ పైకి లేచి అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, వద్దండి అని అంటూ విహారీ చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక వెంటనే అయ్యో బాబు మీరు ఎందుకు అలా అంటున్నారు అని అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే లేదు మీకు మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం అని చెప్పేసరికి విహారీ షాక్ అయిపోతాడు. అదేంటి మళ్ళీ పెళ్ళేంటి అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే అక్కడే ఉన్న ఇంకొక అతను అంటాడు, చూసారయ్యా ఈయన పెళ్లి చేసుకోలేదు, వీళ్ళిద్దరూ నాటకాలు చేస్తున్నారని నాకు ఇంకా అనిపిస్తుంది, వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారయ్యా, చూడు పెళ్ళి అనేసరికి ఎలా భయపడ్డాడు అని అంటూ అతను చెప్తూ ఉంటాడు. అదేం కాదు మేమిద్దరం నిజంగా భార్యాభర్తలం అని విహారీ చెప్తే నిజంగా భార్యాభర్తలైతే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తప్పేముంది, రెండోసారి తాళి కడితే తప్పేముంది, మీరు ఎందుకో భయపడుతున్నారు, మీరేదో దాచిపెడుతున్నారు అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే విహారీ లేదు నేను నిజమే చెప్తున్నాను అని అంటే సరే నిజమే చెప్తే తాళి కట్టు లేదంటావా, మేము చేయాల్సినవి చేస్తాం అని అంటే అప్పుడు విహారీ లేదు మీకెందుకు శ్రమ అని నేను ఆలోచిస్తున్నాను అంతే అని అంటే అలా ఏమీ లేదు, శ్రమ ఏమీ లేదు, అమ్మవారి ముందు తాళి ఉంచి కడితే మీకే మంచిది, అందుకే అలా చేస్తున్నాం అని అంటూ విహారీతో వాళ్ళు చెప్తే విహారీ సరే కడతాను అని ఒప్పుకుంటాడు విహారీ. ఇంకా ఆ తర్వాత తాళి కడతాను అని చెప్పిన తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు అలా చూసుకుంటూ టెన్షన్గా లక్ష్మి చూస్తూ ఉంటే విహారీ బాధగా చూస్తాడు. ఇక తాళిని తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత యమున అక్కడ దేవుడి ముందు కూర్చుని బాధపడుతూ ఉంటే వసుధ వచ్చి ఏంటి వదిన ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అడిగితే చూడు వసుధ నేను విహారీ లక్ష్మి కనిపించట్లేదు ఇంకా రాలేదు కదా అని దేవుడి ముందు పూజ చేస్తూ ఉంటే సడన్గా దీపాలు ఆరిపోయాయి, ఏమైందో అని కంగారుగా ఉంది, భయం వేస్తుంది వసుధ అని అంటూ యమున చెప్తే ఎందుకు భయపడతావు వదిన, స్వామీజీకి ఒకసారి ఫోన్ చేయి చెప్తారు ఆయనే అని అంటే సరే అని చెప్పి
ఫోన్ తీసుకొని యమున ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడే స్వామీజీకి ఫోన్ ఇవ్వమంటే స్వామీజీ మాట్లాడతారు. చెప్పమ్మా యమున అంటే ఇలా విహారీ లేడు, విహారీ ఏమయ్యాడో తెలియట్లేదు, దేవుడి ముందు ఇలా మొక్కుకుంటూ ఉంటే ఇలా జరిగిందని మొత్తం చెప్పటంతో ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి ధ్యానం చేసి ఇంకా ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇంకా యమునకి చెప్తాడు, ఏమీ భయం లేదమ్మా, నిశ్చయంగా ఉందో ఆయనకి ఒక శక్తి తోడుగా ఉంది. ఆ శక్తి ఉన్నంతకాలం నీ కొడుకుకి ఏ హాని జరగదు, ఏ ప్రమాదం రాదు, ఆ శక్తి తోడుగా ఉంది, భయపడకు, మంచిగా వస్తాడు అని చెప్తాడు స్వామీజీ. అప్పుడే యమున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అని ఫోన్ పెట్టేశాక ఇక అప్పుడే పద్మాక్షి ఆ మాటలు విని ఇలా అంటుంది, చూసావా యమున, ఇక్కడ తోడుగా ఉందన్నది ఎవరో తెలుసా? సహస్ర అనే విహారికి తోడుగా ఉంది, అందుకే సహస్ర ఉన్నంత వరకు విహారికి ఏమీ కాదు అని అంటే వసుధ అంటుంది, సహస్ర అని నువ్వెలా చెప్తావు వదినా అంటే సహస్రే కదా ఎప్పుడు విహారికి తోడుగా ఉంటుంది, అంతేకాదు ఎప్పుడు వెంటే తిరుగుతుంది, ఇప్పుడు కూడా విహారి కోసం తనే కదా పోయింది, అందుకనే అలా చెప్పాడు, నా కూతురు ఉన్నంత వరకు ఏం కాదులే నీ కొడుక్కి అని వెళ్ళిపోతుంది. అప్పుడే వసుధ, వదిన నువ్వు ఆలోచించకు, స్వామీజీ చెప్పారు కదా సరేనా అని అంటూ వసుధ చెప్పి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. ఆ తర్వాత అంబిక బయట చారుకేశవ ఇద్దరికి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది బయట. ఇక అప్పుడే చారుకేశవ అలా చూస్తూ ఉంటాడు. ఇక అంబిక అక్కడ ఉంటే చారుకేశవ అంటాడు, ఏంటంబిక చెప్పు, ఎవరిని చంపాలనుకున్నావో చెప్పు, చెప్తావా చెప్పవా అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంబిక, వదిలే బావా, నా దగ్గరికి రాకు అని అంటే, చూడు నువ్వు ఈ మాటని నేను వదిలిపెట్టను అని చారుకేశవ అంటూ ఉంటాడు. అంతలో వసుధ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, వసుధక్క అని అంబిక పిలుస్తుంది. వసుధ చూసి ఏంటి అంబిక అని అంటే, ఇలా రాక అంటే వసుధ వస్తుంది. వసుధ రాగానే అంబిక అంటుంది, బావా అసలు బావ గురించి తెలుసా అక్క నీకు అని అంటూ అంబిక అంటే ఒక్కసారిగా చారుకేశవ భయపడుతూ చూస్తూ ఉంటాడు. ఏమైంది అంబిక అంటే, ఒకసారి నా దగ్గర ఒక వీడియో ఉంది, అది చూపిస్తే షాక్ అవుతావు నువ్వు అని అంటూ చెప్పగానే, బావది వీడియో ఉందా, ఏం వీడియో అది అని వసుధ అడుగుతూ ఉంటుంది. అంబిక ఆ వీడియో గురించి ఎక్కడ చెప్పేస్తుందా అని చారుకేశవ టెన్షన్లో ఉంటాడు. ఆ రకంగా అంబిక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much.